మా నాన్నగారికి ఏమో విషం ఇస్తాడా, చూస్తా ఈ సముద్రుడు సంగతి అని తొండం చేపట్ట, మొత్తం సముద్రం అంతా లాగేద్దామని పీల్చేసి నేల మీద పోసేద్దామని. అవన్నీ చూసి పార్వతీదేవి ఏదో అనవసరంగా చెప్పాము, వీడికి మొగుడు మీద కోపంతో సరదాగా ఏదో చెప్తే వీడి కొంప ముంచేస్తున్నాడు. వెంటనే ఒక ఉపాయం చెప్పిందండి. ఎప్పుడూ సమస్యకి పరిష్కారం సమస్యలోనే ఉంటుంది. మనం బయట వెతుకుతాం, వెతకూడదు, అందులోనే వెతకాలి, మూలంలోకి వెళ్ళాలి. ఆవిడ ఓహో ఇలా చెప్పడం వల్ల ఈ పని చేశాడు కదా, ఇంకోలా చెబుదాం అని ఆవిడేమందంటే, ఒరే నువ్వు సముద్రం అంతా తీసి నేల మీద పోసేస్తే అందులో మా తమ్ముడు ఒకడు ఉన్నాడు రా, వాడు బయటపడతాడు. అదేమిటమ్మా, మాకు మేనమా ఉన్నాడా, దసరా సెలవులకు అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా, మాకు చెప్పనే లేదు. నువ్వు శతాబ్దాల తరబడి సముద్రంలో ఉన్నాడు ఆయన. సముద్ర జలాలన్నీ నువ్వు బయటికి లాగేస్తే మైనాకుడు బయటపడతాడు, బయటపడితే ఇంద్రుడు వచ్చి వాడిని చంపేస్తాడు. నాకు తమ్ముడు లేకుండా చేస్తావా, నీకు మేనమామలు లేకుండా చేస్తావా అంట. తల్లిని తండ్రిని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చెయ్యను అని ఆ తొండాన్ని ఉపసంహరించుకున్నట్ట మన విఘ్నేశ్వరుడు.